and today we are proud. India is having ఒకసారి చూస్తే 1,46,195 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఇందులో 2,474 కిలోమీటర్లు హై స్పీడ్ రోడ్ నెట్వర్క్ ఉంది. ఇప్పుడే చాలామంది మాట్లాడారు, అభివృద్ధికి నాగరికతకు చిహ్నం రహదారులు. ఆ రహదారులు ఈరోజు ఒక డైనమిక్ లీడర్ మన గడ్కరీ గారి చేతుల్లో ఉండడం, పరుగులు పెట్టించే పరిస్థితికి వచ్చారు. వాజ్పేయి గారు ప్రారంభించారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దూరదృష్టితో ఈ రోడ్లకి ఒక రూపం ఇచ్చారు. దానికి నాయకత్వం వహించే వ్యక్తి గడ్కరీ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతిరోజు 37 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి నిర్మాణం అవుతా ఉంది. నేను అనుకుంటున్నాను, రాబోయే రోజుల్లో ఐఎమ్ కాన్ఫిడెంట్ అండర్ యువర్ లీడర్షిప్, ఫర్ a day you are going to build minimum 50 kilometers. I am having total confidence on you, your dynamism, it is going to happen. ఈరోజు మనం చూస్తూ ఉంటే 2014 నుంచి 11 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు. కొన్ని రోజులు ఇరిగేషన్ మంత్రిగా కూడా పనిచేశారు. వాటర్ రిసోర్స్ మినిస్టర్గా పనిచేసినప్పుడు పోలవరానికి ఆక్సిజన్ ఇచ్చాడు, ఒక రూపాన్ని ఇచ్చాడు. నేను ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి ఐఎమ్ థ్యాంకింగ్ హిమ్. ఎక్సలెంట్ వర్క్ హీ హ్యాస్ డన్. ఈరోజు మీరు ఒకసారి చూస్తే గడ్కరీ గారిలో ఒక పట్టుదల, ఒక కృషి, వేగం, అంకిత భావం, చిత్తశుద్ధి. ఇప్పుడే ఆయన మాట్లాడినప్పుడు మీరు విన్నారు, ఆయన మాట్లాడితే మ్యూజిక్ మారిగా ఉంటుంది అభివృద్ధి. మనకు కొంతమందికి ఇది సాధ్యమా అని అనుమానం కూడా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. దట్ ఈస్ వేర్ ఐ లైక్ హిమ్. యూ హ్యావ్ సీన్ హిమ్. ఎవరైనా సరే ఒక మంత్రి ఉంటే ఆయన పోర్ట్ఫోలియో ఆలోచిస్తారు. రోడ్డు అంటే రోడ్డు విషయమే ఆలోచిస్తారు. ఆ రోడ్డులో జరిగే యాక్సిడెంట్లు ఆలోచించి బ్రహ్మాండమైన సాంగ్ తీసి ఈరోజు ప్రజా చైతన్యం కోసం ముందుకు పోతున్నారంటే అది గడ్కరీ గారి స్ట్రెంగ్త్ అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు రోడ్లంటే మామూలుగా రోడ్డు వేయడం కాకుండా పొల్యూషన్ ఫ్రీ, కరప్షన్ లేకుండా, ఏదైతే పొల్యూషన్ లేకుండా ఉండాలి, దీనికి ఎలక్ట్రికల్ వెహికల్స్ రావాలి. ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా మళ్ళీ గ్రీన్ హైడ్రోజన్ రావాలి. ఆ గ్రీన్ హైడ్రోజన్ కూడా పొలం నుంచే తయారు చేయాలని లింక్ మీరు చూశారు కదా. దాన్ని చూస్తే దట్ ఈజ్ గడ్కరీ. ఎప్పుడు రీసెర్చ్ మైండ్ అయింది, ఏదో చేయాలని తపనుంటుంది, ఆలోచన ఉంటుంది. దానికి అనుగుణంగా 24 గంటల పనిచేస్తున్నారు. సాగరమాల, భారతమాల, ఇవన్నీ కూడా మీరు చూస్తే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వారు తీసుకోవడం జరిగింది. ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు 1995 కంటే ముందు నేను ముఖ్యమంత్రిగా ఉండినప్పుడే నెల్లూరు నుంచి తిరుపతికి పోవాలంటే 10 గంటలు పట్టేది. గుంతలు రోడ్లు. అలాంటి రోడ్లు ఈరోజు నేషనల్ హైవేస్ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. నాకు ఏమాత్రం అనుమానం లేదు, ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసే శక్తి అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే సామర్థ్యం గడ్కరీ గారికి ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన రాష్ట్రానికి వస్తే ఇటీవల 5 సంవత్సరాలు పూర్తిగా రోడ్లన్నీ కూడా విధ్వంసం అయిపోయినాయి. ఒక్క నేషనల్ హైవేస్ కాబట్టి ఎక్కడ కూడా గుంతలు లేవు. అదే నేషనల్ హైవే దిగితే ఇంకా భయంకరమైన నరకం. అన్ని రోడ్లు కూడా శిథిలావస్థకి వెళ్ళాయి. చాలా ఇబ్బంది పడ్డాం. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు
2014 నాటికి మన ఏపీలో 4193 కిలోమీటర్లుంటే దాన్ని 5 సంవత్సరాలు బాగా పెంచాం. 8745 కిలోమీటర్లు రాను రాను ఇంప్రూవ్ అయింది. అవన్నీ కూడా పూర్తి చేసుకొనుంటే ఈరోజు రాష్ట్రంలో ఇంకా బ్రహ్మాండమైన రోడ్ నెట్వర్క్ వచ్చేది. ప్రస్తుతం 70,000 కోట్ల రూపాయలు విలువ చేసే రోడ్డు పనులన్నీ కూడా